మాత్రమే క్యాబినెట్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఫ్లెక్సీలో ఫోటోలు వేయించుకోవడానికి, పక్క పార్టీ నాయకుల్ని బూతులు తిట్టడానికి, మీడియా ముందు అతి చేయడానికి మాత్రమే పనికొస్తారు. బేసిక్ గా వీళ్ళు అసలు సిస్టమ్ ని పట్టించుకోరు. కానీ రెండో రకం మంత్రులు ఆ సిస్టమ్ ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు హెడ్లైన్స్ లో కనపడ్డారంటే కాంట్రవర్షియల్ రీజన్స్ కంటే కూడా ప్రొడక్టివ్ రీజన్స్ ఎక్కువ ఉంటాయి. మీడియాకి జనాలకి అకౌంటబుల్ గా ఉంటూ ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ప్రయత్నిస్తారు. అలాంటి క్వాలిటీస్ ఉన్న అతి తక్కువ లీడర్స్ లో నాదెండ్ల మనోహర్ గారు ఒకరు. 2024లో మనోహర్ గారు చార్జ్ తీసుకునే సమయానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కింద వైసీపీ పేర్చిన అప్పు దాదాపు 36,300 కోట్లు. డిపార్ట్మెంట్ మొత్తం ప్రాక్టికల్ గా ప్యారలైజ్ అయిపోయింది. అందులో వరి రైతులకే 1,600 కోట్లు అప్పు ఉండింది. పీడిఎస్ రైస్ ని బయట కంట్రీస్ కి స్మగిల్ చేయడానికి చిత్తూరు నుంచి కాకినాడ దాకా ఒక గ్రీన్ ఛానల్ వేసి మరీ బ్లాక్ మార్కెట్ నడిపించారు. ఆఖరికి అంగన్వాడికి వెళ్లే షుగర్, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్స్ లో కూడా దోపిడీ జరిగింది. అంటే పిల్లల తిండి కూడా దొంగలించారు. ఒక వ్యవస్థని ఇంత నాశనం చేయడానికి వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు ఆ వ్యవస్థని రీబిల్డ్ చేయడానికి ఇంకెంత ఎఫర్ట్ పెట్టాలి? మనోహర్ గారు బాధ్యత తీసుకున్న వెంటనే ముందు రైతులు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ అప్పు తీర్చడానికి అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అప్రోచ్ అయ్యి ఎమర్జెన్సీగా 1000 కోట్లు రిలీజ్ చేశారు. ఆ 1000 కోట్లు 50,000 రైతులకు చేరాయి. అప్పట్లో రైస్ ప్రొక్యూర్ చేసిన 9 నెలలకు, సంవత్సరానికి డబ్బులు పడేవి. కానీ ఇప్పుడు 24 నుంచి 48 గంటల లోపలే రైతులు డబ్బులు పడిపోతున్నాయి. రైస్ స్మగ్లింగ్ ఆపడానికి సర్ప్రైజ్ చెక్స్ చేస్తూ, కాన్స్టెంట్ గా సర్వేలెన్స్ చేస్తూ దాదాపు ఒక సంవత్సరంలో అధికారులు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమ రవాణా చేయకుండా సీజ్ చేశారు. రేషన్ షాప్స్ లో అవినీతిని తగ్గించడానికి రేషన్ కార్డ్స్ ని డిజిటలైజ్ చేసి స్మార్ట్ రేషన్ కార్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. 150 లక్షల మందికి ప్రభుత్వం ఈ కార్డ్స్ ఇస్తే దాదాపు ఇవాళ 4.5 కోట్ల మందికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా. అలానే 2,85 లక్షల మంది బెనిఫిషియరీస్ కి 3 ఫేజెస్ లో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందేలాగా చేశారు. వేరే రాష్ట్రాలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రైస్ సప్లై చేయడం లేట్ చేస్తుంటే కేవలం మన రాష్ట్రం మాత్రం కన్సిస్టెంట్ గా టైం కి వాళ్ళకి డెలివరీ చేయగలుగుతుంది. ఈ మాట యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారే చెప్పారు. ఇవాళ కేరళని సివిల్ సప్లైస్ కి మోడల్ స్టేట్ అంటారు. కానీ అలాంటి రాష్ట్రంలో కూడా ఫార్మర్స్ విషయంలో పేమెంట్ టైం లైన్స్ కానీ, క్యూఆర్ బేస్డ్ ట్రాకింగ్ కానీ, వాట్సాప్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవేవి కూడా మన రాష్ట్రంలో ఉన్నంత స్కేల్లో లేవు. 2025 డిసెంబర్ లో డైరెక్ట్ గా కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి జయకృష్ణ గారు విజయవాడకు వచ్చి మరి మన రిఫార్మ్స్ గురించి నేర్చుకుని, చదువుకుని వెళ్లారు. అలానే ఉత్తరప్రదేశ్ మన దేశంలోనే లార్జెస్ట్ పీడిఎస్ స్టేట్. అలాంటి రాష్ట్రంలో ప్రభుత్వం రైస్ ప్రొక్యూర్ చేసినప్పుడు 48 గంటల్లో రైతులకు పేమెంట్ చేశామంటే దేశం అంతా సెలబ్రేట్ చేస్తుంది. ఆ రికార్డ్ ని మన ఆంధ్రప్రదేశ్ మనోహర్ గారి నాయకత్వంలో బ్రేక్ చేసి రైతులకి 24 గంటల్లోనే పేమెంట్ చేయగలిగారు. అందులో మెజారిటీ ఆఫ్ ది ఫార్మర్స్ కి 5 to 6 hours లోనే డబ్బులు పడిపోయాయి. కుర్చీలో ఏముంది, చాలా మంది ఎక్కుతారు. కానీ కొన్ని కోట్ల మంది ఆధారపడే వ్యవస్థ మొత్తం క్రంబుల్ అయిపోయినప్పుడు దాన్ని రీబిల్డ్ చేయడానికి ఒక సరైన ఆర్కిటెక్ట్